శ్రీమన్మంగళధారణం శ్రితజగద్వాంఛావళే పూరణం కళ్యాణాభరణం కళావితరణ ప్రాణం కుసుంభారుణం మంజీరావరణం మహాకవి మనఃపంకేరుహ ప్రేరణం అంబాయాశ్చరణం వ్రజామి శరణం వాగ్వైదుషీకారణం శ్రీమన్మంగళమేఘకైసిని కళాసీమంతముక్తామణే సీమాశూన్యకవిత్వవర్షజనని ప్రస్విన్నకాదంబిని స్వాదు ప్రేమరసప్రసారఝరిణి స్వాత్మాశ్రయానందిని వందే త్వాం శశిశేఖర ప్రణయిని త్రయంత సంచారిణి. మన భారతదేశంలో జగన్నాథ స్వామి పురి, మనం పూరి అంటాం తెలుగు వాళ్ళం. పూరి జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్ళి అక్కడ నేను ఆ ఒరిస్సా రాజభవన్లో అవధానం చేశాను. 40 ఏళ్ళు దాటిపోయింది, ఇప్పటికి 40 ఏళ్ళు. అప్పుడు అక్కడ రాజభవన్లో నేను ఆశువుగా ఈ శ్లోకాలు చెప్పాను. అవి వచ్చాయి మనసులోకి. అట్లా అందరూ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలరు, ప్రొఫెసర్స్ అందరు ఉన్నారు. అప్పటి మన గవర్నర్ పెండేకంట వెంకట సుబ్బయ్య గారు అక్కడ ఉన్నారు గవర్నర్గా, ఆయనే పిలిపించారు. అట్లా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఇవాళ జగజ్జనని వైభవము, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అందరికీ కూడా అమ్మవారు రూపము అందరికీ, లోకానికంతటికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహమే మూలం. భారతదేశము ఎంత గొప్పది అంటే ప్రపంచానికి అనేక తత్వములను అందించింది. ఎవరు భగవంతుణ్ణి సమగ్రమైన దర్శనం చెయ్యలేదు, ప్రపంచంలో చెయ్యలేరు. కారణం ఏమిటంటే ఏదైనా చెబితే వాడు భారతీయ ఋషియే చెప్పాలి. ఏతద్దేశ ప్రసూతస్య సకాశాత్ అగ్రజన్మనః స్వం స్వం ధర్మం సుశిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాః అన్నారు. ఈ దేశము అంటే భారతదేశము, ఈ దేశంలో పుట్టినటువంటి మహనీయుడైన వాడే ప్రపంచానికి వాడు ఎలా బతకాలో, ఎలా బట్ట కట్టాలో, ఎలా తరించాలో, అంటే ఇహము పరము రెండు చెప్పగలిగినది ఒకడే ఒకడు. వాడే ఈ ప్రపంచానికి ఎప్పుడూ చెప్పాలి. అది వాడి విధి, వాడి యొక్క ఒక విద్యుక్త ధర్మం. భారతీయుడు ఇక్కడి ఋషి ప్రపంచానికి జ్ఞానము బోధించాలి అన్నాడు. అంటే ఎందుకన్నాడు ఆ మాట అంటే వీడు గొప్ప కాబట్టి వీడే చెప్పాలి అని అనలేదు. చెప్పగలడు కాబట్టి అందరికీ దారి చెప్పాలి నాయన అని తెలిసిన వాడే రూట్ మ్యాప్ ఇవ్వగలుగుతాడు. తెలియని వాడిని అడిగితే వాడు ఇంకొకరిని చూపిస్తాడు. అలాగా వీడు తెలిసినవాడు కాబట్టి వీడే ప్రపంచానికంతా దిశానిర్దేశం చేశాడు. అందుకనే జగద్గురువు అన్నవాడు భారతదేశంలోనే ఉంటాడు. ఎందుకంటే భారతదేశమే జగద్గురు అన్న పేరు అక్కడే ఉంటుంది. కారణం వాడు ఏది ఆలోచించినా ఈ మొత్తము బ్రహ్మాండములో ఉండే మనుష్యులకు, సర్వ జంతుజాలమునకు మేలు ఎలా కలుగుతుంది అని చెప్పేవాడు వాడే. వాడు నా గురించి, నా ఇంటి గురించి, మా పక్కింటి గురించి అని ఆలోచించేవాడు భారతదేశంలో ఉండడు. అంటే సగటు మానవుడు అందరిలాగా ఆలోచిస్తూ ఉండొచ్చు, అది వేరు. కానీ ఒక స్థాయిలో ఉన్నవాడు, గురువైన వాడు భారతదేశంలో ప్రపంచములో అందరూ ఎలాగా అని ఆలోచిస్తాడు. అసలు మనిషి ఎలాగా, మనకు వచ్చిన ధర్మశాస్త్రములు, మన వేదము, మన పురాణములు అన్నీ కూడా మానవ కళ్యాణము, విశ్వమానవ కళ్యాణము కోసమే ఏర్పడినవి. అక్కడ విశ్వము మానవుడు అని చెప్పే అవసరం లేదు. ఎందుకంటే మానవుడు అంటే విశ్వమానవుడే మన వాడి దృష్టిలో.
కేవలం వాడు వీడు అని కాదు. దాన్ని ఆధునిక సమాజము ఇతరేతర అనేక కారణాల వలన దాన్ని గ్రహించలేక పాశ్చాత్య దేశాల నీడలు సంస్కృతులు ప్రభావాలు పడి వాడు మనవాడు కానివాడు మనవాడిలాగా ఉంటూ మనవాడే విమర్శిస్తూ ఉంటాడు. అంటే వాడికి కొంత తెలియక కొంత ఇతర ప్రభావము చేత ప్రధానంగా ఈ రెండు కారణాలతో మన వేదాలను అపవ్యాఖ్యానము చేసిన ఆంగ్లేయులు అదే పనిచేశారు. ఒకటి వాడు ఇంటెన్షనల్, రెండు వాడి ఇగ్నోరెన్స్, వాడికి తెలియకపోవడం, అర్థం కాలేదు. ఎట్లా అర్థం కాలేదు? ఒక ఆమె రాసింది, అవన్నీ అంటే పాశ్చాత్యుల ఇన్ఫ్లుయెన్స్తో చేసినవే అన్నీ. రాముడు బహుభార్యాయుతుడు, అతడు ఏకపత్ని వ్రతుడు కాదు అని రాసింది ఒక ఆమె. ఎందుకు రాసింది అంటే ఆమెకు సంస్కృతం తెలియదు. సంస్కృతము తెలియదు అంటే మరి ఏ భాషలో రాశారో ఆ భాష తెలియకపోతే తప్పే కదా రాస్తారు. వాల్మీకి ఏమన్నాడంటే దారా పితృకృత ఇతి అన్నాడు. సీతాదేవి అంటే చాలా ప్రేమ రామచంద్రుడికి. ఎందుకంటే తండ్రి గురువు ఏర్పరిచారు ఈ సంబంధం. రాముడు వెతుక్కుని ఎక్కడో కలిసి ఆమెను పెళ్లి చేసుకుందామని అనుకోలేదు. మనం ఇక్కడ జనక మహారాజు అని దగ్గరలో ఉన్నాడు, మనం ఆయన దగ్గరికి వెళదాము అన్నాడు. మీరు ఎట్లా చెప్తే ఎట్లా గురువు గారు అన్నాడు. ఇక్కడ ఒక సరస్సు ఉంది, అక్కడ ఒక చెట్టు ఉంది, ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది, మనం చూద్దామంటే గురువుగారు ఏం చెప్తే దానికంతా వెళుతున్నారు వీళ్ళిద్దరు. అట్లనే ఇక్కడ ఒక చోటికి వెళ్ళాలి అంటే వెళదామన్నాడు. అక్కడ ఈ వ్యవహారం ఇవన్నీ తెలియదు రామచంద్రుడికి. వెళ్ళాక అక్కడ ఇదిగో ఇక్కడ స్వయంవరం ఉన్నది, ఇక్కడ ఈ ధనుస్సును ఎక్కువ పెట్టాలి అని అంటే సరే నువ్వు పెట్టు అని ఎలా అంటే ఆయన అనుకున్నాడు. అంతే తప్ప ఆయన కర్తవ్యము, ఆయన ఊహ ఉద్దేశం ఏమీ లేదు అక్కడ. గురువుగారు ఏం చెప్పారో దాని ప్రకారం చేశాడు. ఆ కారణం చేత దారాహ పితృకృత ఇది. పితృ అంటే తండ్రి ఒకటి, గురువు, ఈ ఇద్దరు చేశారు కాబట్టి సీతాదేవి అంటే రాముడికి చాలా ఇష్టము అని వాల్మీకి అన్నాడు. దారాహ అని బహువచనం వాడాడు అక్కడ. ఆ శబ్దం యొక్క గొప్పతనం చెప్తున్నాను. దారాహ అన్నాడు అంటే భార్యలు అని. ఆ భార్యలు అన్నాడు కదా అని పాపం ఈమెకు అర్థం కాలే. భార్యలు అన్నాడు కదా, భార్య ఒకటైతే భార్య అని అనేవాడు కదా అని ఆమె అనుకున్నది. కానీ ఆ భాష మర్యాద ఏమిటంటే దారా పుంభూముని అని అమరము, నిపాతము అంటారు. అంటే ఇది ఇట్లే ఇంతే ఉంటుంది అని అర్థం దానికి, నిపాతము అంటే. కాబట్టి దారాహ పుంభూముని అన్నాడు. దారాహ అనే శబ్దము అనేక మంది భార్యలు అని శబ్దం ఉంటుందయ్యా. ఒక భార్య గురించి చెప్పిన భార్యలు, భార్య అని అయితే వేరు, దారలు అని ఉంటుంది. దారాహ అంటే పుంలింగ శబ్దం. దార అంటే భార్య స్త్రీ కదా, కానీ ఆ శబ్దం పుంలింగంలో ఉంటుంది. సంస్కృతంలో శబ్దాలు పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగము అని ఉంటాయి 3 లింగాల్లో. అలా ఈ దారా శబ్దము స్త్రీకి సంబంధించింది అయినప్పటికీ పుంలింగ శబ్దము, ఇది నిత్య బహువచనాంతము అన్నారు. భార్య అంటే ఒకటి, భార్యాహ అంటే భార్యలు, భార్యే అంటే ఇద్దరు భార్యలు, ఇలా చెప్పొచ్చు. కానీ దారాహ అన్నది ఎప్పుడూ బహువచనంలోనే ఉంటుంది. ఒకరి గురించి చెప్పినా, ముగ్గురు గురించి చెప్పినా ఒక పేరే ఉంటుంది. అది ఎప్పుడూ బహువచనంలోనే ఉంటుంది. ఈ మర్యాద తెలియక దారాహ అంటే భార్యలు, దారలు అని కదా. అందువల్ల శ్రీరాముడికి చాలామంది భార్యలు ఉన్నారు, ఏకపత్ని వ్రతుడు కాదని ఆమె పాపం అంతంత బుద్ధితో రాసి. అంటే కొన్ని శబ్దాలు చాలా, అందుకే ఆ భాషే పరమసుందరమైన భాష. దాని మర్యాదలు అంత సులభంగా తెలియవు. ఏ పదము ఎక్కడ వాడుతాడో. వనిత అన్నాడు తెలుగు భాషలో, వనిత తనంతతా వలచి వచ్చిన చుల్కనగాది ఏరికిన్ అన్నాడు. వనిత అంటే వనిత సంస్కృత భాషలో వనిత అంటే స్త్రీయే, కానీ ఎప్పుడు వాడాలి? వనిత జనిత అత్యర్థానురాగాయాంతు వనిత అన్నాడు. చాలా అనురాగము కలిగినటువంటి ఒక స్త్రీ, ఆమె భార్య ఎవరైనా కావచ్చు, ఎవరైనా ఆ విషయములో వనిత అని వాడాలి. అంటే చాలా భర్త యందు అనురాగము కలిగిన స్త్రీని వనిత అనే అక్షరాలు వాడాలి. ఇప్పుడు మనం వనితావాణి, వనితావని అని అంతా సామాన్యార్థకంలో తెలుగులో వాడతాము. సంస్కృతంలో అట్లా కుదరదు.
అది వాడేటప్పటికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. భాష గొప్పతనం అది. అట్లా భాష దేవభాష అన్నారు దాన్ని. అందుకని అంటే దేవతలు మాట్లాడుకునే భాష. అందుకని భూమిపైన దేవతలు భూసురులు అన్నారు బ్రాహ్మణులను. వీళ్ళు భూమిపైన నడయాడే దేవతలయ్యా అన్నాడు. సరే, చాలామందికి కోపకారణము, వాడికేమో ఈర్ష్యా కారణము అనేకం ఉండవచ్చు. కానీ ఏదో ఆధిక్యం చెప్పడానికి కాదు, ఎవరిని తక్కువ చూడడానికి కూడా ఇది కాదు. చూస్తే మళ్ళీ బ్రాహ్మణుడు దోషం చేసిన వాడే అవుతాడు. ఎవరినీ తక్కువ చూడకూడదు. అసలు అందరినీ గొప్పగా చూసేవాడే బ్రాహ్మణుడు. జాతిలో ఎవరినైనా నీలో ఈ గొప్పతనం ఉంది నాయన, నీలో ఈ గొప్పతనం ఉంది నాయన, నువ్వింత ప్రతిభావంతుడివి నాయన, నువ్వు ఇలా ఉన్నతికి రావాలి నాయన అని చెప్పేవాడే బ్రాహ్మణుడు. వాడి అభివృద్ధి కాకుండా నువ్విలా ఉండాలి, నువ్విలా ఉండాలి, నువ్వు గొప్పగా ఉండాలని సకల ధన కనక వస్తు వాహన సిద్ధిరస్తు అని అందరినీ ఆశీర్వదిస్తాడు. పాపం వీడికి వాహనం ఉన్నా ఉండకపోయినా, వీడు అద్దె కారులో వెళ్ళినా లేదా చిన్న స్కూటర్ 2 వీలర్ వేసుకొని వెళ్ళినా, వీడు అవతలి వాడినేమో ధన కనక వస్తు వాహన సిద్ధిరస్తు అని ఆశీర్వదిస్తాడు. అవతలి వాడికి ఇన్ని వాహనాలు, ఇన్ని వస్తువులు, ఇన్ని ఆభరణాలు, ఇన్ని గృహాలు, ఇంత గొప్పగా ఉండాలి అని భావిస్తాడు. నేను ఇప్పుడు ఇట్లా వస్తున్నాను కదా 2 వీలర్లో వచ్చి, నేను వీడికి వాహన సిద్ధిరస్తు అంటున్నానే, వీడి పెద్ద కారు కొంటే రేపు నేనెట్లా అని ఆలోచించని వాడే బ్రాహ్మణుడు. వీడు చిన్న వాహనంలో వెళ్ళినా, వీడు వాహనం లేకుండా నడిచే వెళ్ళినా, అవతలి వాళ్ళు చాలా అభివృద్ధిలో ఉండాలి అని కోరుకునేవాడు. అదే బ్రాహ్మణత్వము అని అన్నారు. దాన్నే భూసురత్వము అన్నారు. ఇట్లా ప్రపంచానికి సనాతన హైందవ ధర్మంలో ఉండేవాడంతా బ్రాహ్మడు. మొత్తం ప్రపంచానికి హిందూ ధర్మమే బ్రాహ్మణ ధర్మం. అంటే ఆ ధర్మంలో ఉన్న ప్రతివాడు బ్రాహ్మణుడే. ఎందుకు? ప్రపంచానికి. ఎందుకయ్యా ప్రపంచానికి అంటే వాడికి పెద్ద సంస్కారం ఏమీ లేదు. ఇప్పుడు మనకు చాలా అభివృద్ధి, అన్ని గొప్పలు ఎన్నో కనపడుతూ ఉన్నాయి. ప్రపంచము అన్ని దేశాలు గొప్పవే, ఎవరూ తక్కువ కాదు. కానీ వాడు దేన్ని పచనం అనేది సంస్కార క్రియ. ఒక సంస్కారం ఉంటే వండటము అనేది ఉంటుంది. అలా లేకుండా ఏదుంటే దాన్ని అలాగే తిని జీవించేవాడు అన్ని దేశాల వాళ్ళ ఆహారం అదే అలవాటు. ఇప్పటికి కూడా మనకు బ్రెడ్ ముక్క మధ్యలో ఏదో కనపడి దాన్ని కొరుక్కొని తినటం. మామూలుగా మన తిండ్లల్లో కొరుక్కొని తినటం అనేది ఉండదు ఎక్కువగా. ఆ కొరుక్కొని తినటం అనేది జంతు లక్షణం. సహజంగా సంస్కారి అయిన మానవుడు అలా తినడు. అంటే ఇప్పటికి కూడా అలవాట్లు అట్లా మిగిలిపోయాయి. సరే, మనమందరం చూస్తున్నామంటే మనకేదో పరానుకరణం మీద మనకు ఎక్కువ మోజు కాబట్టి వాడి చేసినట్టులాగా మళ్ళీ దీనికి కూడా ఆ పేర్లు పెట్టి వెజ్ బిర్యానీ అని, మళ్ళీ అదొక దౌర్భాగ్యం, వినడానికి కూడా కష్టం నాలాంటి వాడు. మళ్ళీ దీంట్లో అదెందుకురా, ఏదో అలాగా అని వాడు ఏదో దాంట్లో బ్రెడ్ ముక్కలు, ఏమంత కర్మ నాయన, ఎందుకు అంత దిగజారి ఎందుకు పోతున్నావురా, దానిలాగా ఎందుకు ఉండాలి, ఏమిటో వీడికి మూల అంటే ఎవడో తయారు చేశాడు మధ్యలో అని, దీనికి ఆ పేరు ఎందుకు, దాంట్లో ఇలా ఆకారం ఎందుకు, ఏం కర్మ, అసలు అది వద్దు అని కదా ఇది ఉండేది. దీంట్లో దాన్ని కలిపి దానిలో దీన్ని కలిపి అంతా ఒక కలగాపులకం చేసి, దానికి మనకు వేరే పులగం అని వేరే ఉంది. ఆ పులగం తినడం మానేశారు. ఈ కలగా పులగం ఎక్కువైపోయింది మనకు. అందువల్ల ఇవన్నీ అవసరం లేదు నిజానికి. కానీ జాతి, సంస్కారము, ఈ జాతిలో వచ్చినటువంటి అలవాట్లు, ఆహారము, విహారము. ఎందుకంటే ఈ ఆహార విహారాలలోనే యదాహార తద్ విచార అన్నాడు. నీవు తీసుకునే ఆహారాన్ని బట్టే నీ విచారము, నీ భావన, నీ ఆలోచన ఉంటుంది అన్నాడు. తినే ఆహారాన్ని బట్టి. అందుకనే మన ఆహారములో ఎందుకు నియమాలు పెట్టారు? వాడు వెల్లుల్లి తినడు, ఉల్లి తినడు. అంటే వెల్లుల్లి తింటే ఇతర ఆహారము, వేరే వాటిని చంపి తినే ఆహారము వంటిది వెల్లుల్లి వాడితే అన్నాడు. మళ్ళీ మనకు అవి చెప్తుంటారు, ఇవి చెప్తుంటారు. తల్లి చేసిన ఉల్లి చేసిన మీద తల్లి కూడా చెయ్యదు అని, బట్టి తల్లి కన్నా గొప్ప అని చెప్పి ఈ పని ఏమిట్రా అంటే ఆచారకాండలో ఇవి చెప్పారు. ఆచారం అన్న చోట ఈ ఆహారము నిషేధము. గృహస్థైన వాడు ఎప్పుడో తినవచ్చు,
కానీ వాడు నిత్య విధి లేదు, దానికి నిత్యము ఇవి తినాలని లేదు, తినకూడదు. ఎప్పుడో ఒక సమయం చెప్పాడు, ఏ గృహస్థుడయ్యా వాడు అంటే మళ్ళీ అందులో చాలా భేదాలు ఉన్నాయి. ఒకడు ఈ పని చేసేవాడు, ఒకడు ఆ పని చేసేవాడు, ఒకడు ఇంకొక పని చేసేవాడు, వాణ్ణి బట్టి ఆ నియమాలు ఉన్నాయి. అంతే కదా. ఇప్పుడు సర్జన్సు అంతా డాక్టర్సు ఉన్నారంటే, ఒక డాక్టర్ ఉన్నాడంటే ఒక థియేటర్లోకి పోయినప్పుడు ఆయనకు తగినటువంటి వేషము, ఎవరన్నా చూడ్డానికి పోయిన వాడు కూడా మూతికి కట్టుకోవాలి, చేతులకు కట్టుకోవాలి, ఇవన్నీ వేసుకోవాలి. కాళ్ళకంటే ఎక్కడ ప్రసారము కావద్దు, క్రిముల ప్రసారము కావద్దు. మామూలుగా ఇళ్లకు వస్తే ఏ ఇంటికైనా ఇంటి ముందే బకెట నీళ్లు కాళ్ళు కడుక్కోవటం ఉండేవి. ఇప్పుడు లోపలికి వస్తే తప్ప కాళ్ళు కడుక్కోవడానికి వీల్లేదు. అంటే ఆ గృహాల యొక్క స్వరూపాలే మారిపోయాయి. ఇప్పుడు క్రిములు అన్నీ ఉంటాయి కాళ్ళకు బయట తిరిగి, వాడు అక్కడే కాళ్ళు కడుక్కోవాలి. తర్వాత అనేక దోషములు ఉంటాయి, దృష్టి దోషాలు, తర్వాత ఏమిటి మన ఈ నరఘోషలు అనేక ఉంటాయి. ఇవి బయట కాళ్ళు కడగడముతోనే పోతుంది. దానిలో పసుపు వేసి పెడతారు మన వాళ్ళు. ఆ పసుపు నీళ్లు ఎప్పుడైతే కాళ్లకు తగిలి కళ్ళు తుడుచుకుని తల మీద ఇట్లా ఒక చల్లుకుంటే పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. ఇవి సాధారణము. ఇంకా కొంచెం చదువుకున్నవాడైతే ఆపోహిష్టావయోభవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోగశివతమోరసస్తస్య భాజయతే హనః ఉశతీరివ మాతరః తస్మారంగమామభో యస్య క్షయాయ జన్వధ ఆపో జనయథాచనః. ఇది మార్జనం. అందుకే స్నానం చేసేటప్పుడు కూడా అఘమర్షణ స్నానము అన్నారు. ఇది కాళ్ళు కడుక్కునేటప్పుడే దోషాలన్నీ పోతాయి. ఇప్పుడు వాడు అంతా నడిచొచ్చి లోపలికి వెళితే కానీ కాళ్ళు కడుక్కునే వీల్లేదు. సరే, ఈ దేశంలో కాళ్ళు అసలు కడగడానికే వీల్లేదు, ఇది వేరే. అయినా పాపం మన వాళ్ళందరూ కాళ్ళు కడుక్కునే అవకాశాలు పెట్టుకున్నారు ఆచారం కోసమే. అందరూ మంచిదే అది. ఎందుకంటే మనం ఏ దేశంలో ఉన్నా మరీ కాళ్ళు కడుక్కుండా ఉండలేము కాబట్టి మనకు అంత నీళ్లతోనే పని. తెల్లవారితే ప్రొద్దుగూకితే ఒకసారి నీళ్లకు చాలా సమస్య. పాపం మనవాడే ఆ నీళ్లకు సమస్య వచ్చింది, గురువుగారు ఇక్కడ నీళ్ళు లేకపోతే వాడు ఇక్కడ గవర్నమెంటు 1.5 లీటర్ బాటిల్ తెచ్చిచ్చారు, ఈ 1.5 లీటర్తో నేనేం చెయ్యాలనుకున్నాను, మొత్తం మంచు అయిపోయింది అన్నాడు. అంటే నీళ్ళు లేకపోతే ఎంత సమస్య అంటే ఇక్కడ ఉన్నవాడికి పెద్ద సమస్య కాకపోవచ్చు, ఏం పని ఉంది ఇంతకన్నా నీళ్లతో అని వాడు అనుకోవచ్చు. మనకు అట్లా నీళ్లు ఉండి తీరవలసిందే. ఆపో వాయుదగం సర్వం భూతాన్యాప ప్రాణావా ఆపహ పశవ ఆపహ అన్నమాపహ సమ్రాడాపహ విరాడాపహ స్వరాడాపహ అన్నీ ఆపస్య జలమే. మొత్తము జలం ఉంటే తప్ప స్నానము ఆచమనము శుద్ధి మొత్తం జలం మీదే ఆధారపడి ఉంటుంది మన జీవితం అంతా. వేరే వాడికి నీటితో అంత పని లేదు, వాడికి కాగితమే అంత సర్వము, కానీ మనకు నీళ్ళే జీవితం. వాడికి కాగితం జీవితము, మనకు నీళ్ళే జీవితం. అలా వాడికి మనకు కుదరదు. అంటే మనం ఏ దేశాన్ని తప్పు పట్టడం కాదు, ఈ దేశంలో ఉన్నాము, ఈ దేశాన్ని గౌరవించాలి. ఎక్కడుంటే ఆ దేశాన్ని మనం గౌరవించవలసినదే. ఆ దేశము యొక్క సార్వభౌమత్వాన్ని మనం గౌరవించాలి. మన దేశము మన గౌరవము మనం కాపాడుకుంటూ ఉండాలి. అన్నీ తప్పదు. కాకుంటే ఆచారకాండ ఎందుకు వచ్చిందంటే ఇవన్నీ కూడా అఘమర్షణ స్నానం అన్నాడు. అంటే పాపమును పోగొట్టే స్నానం. ఏమయ్యా మామూలు స్నానం పాపమును పోగొట్టదా అంటే ఇది శరీర మాలిన్యమును పోగొడుతుంది మామూలు స్నానం. కానీ మంత్ర స్నానము పాపమును పోగొడుతుంది. అందుకనే మనకు స్నానము దానము చాలా ముఖ్యమైన ప్రక్రియలు. ఏ పండుగ వచ్చినా స్నానము, వాడు తెల్లవారుజామునే సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేచి స్నానము తలంటి అని అన్నీ చెప్తాడు. ఇది ప్రతి పండుగకు ఉంటుంది. లేదు ఎప్పుడో నదీ స్నానము, తీర్థము, క్షేత్రము, అక్కడ స్నానము ఎలా చేయాలి? మృత్తికే ఏ హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం. ఇప్పుడు గంధము, ఈ గంధము ఏమిటి? మనం గంధం చూసుకుంటున్నాం. ఈ గంధము నిజంగా మట్టే గంధం. తత్ర గంధవతి పృథివీ అన్నాడు. భూమికి వాసన లక్షణం. మీరు చూడండి, ఎటువంటి ఏ విధైనా మట్టి శరీరానికి పూసుకుంటే దానితో శుభ్రమైనట్లుగా ఏ సోపు ఏది చేయలేదు. దానంత గొప్ప ఏది కాదు.
అంటే అక్కడున్న మట్టి తీసుకొని కొంచెం ఇట్లా పైన తీసి ఆ లోపలి మట్టి ఇట్లా తీసుకొని అది ముఖానికి కానీ శరీరానికి కానీ రాసుకున్నామంటే దానికన్నా గొప్ప సోపు ఎవరు కనిపెట్టలే ఇంతవరకు, వచ్చే వీల్లేదు. అదే సుగంధం. అందుకని మట్టికి అంత గొప్పతనం చెప్పాడు. మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం. నేను ఏవైనా పాపాలు చేసుంటే ఓ మట్టి నువ్వు పోగొట్టు. ఆధునికంగా మట్టి గురించి కవిత్వాలని రాసి వీడే గొప్పగా కనుక్కున్నాడు మట్టి గురించి అని చెప్తుంటాడు. అసలు మన పూర్వులు మట్టి గురించి చెప్పినంత వీడి కవిత్వం ఎప్పటికీ రాయలేడు. ఎందుకంటే మట్టి గురించే చెప్పాడు వాడు. మట్టి గొప్పతనం ఏమిటి అనే చెప్పాడు. మృత్తికే హన, మృత్తిక అంటే మట్టి. మృత్తికే ఏ హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం. మృత్తికే ఏ బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత అన్నాడు. ఈ మృత్తిక బ్రహ్మదేవుడు సృష్టించాడు. బ్రహ్మదత్త అసి, ఓ మట్టి నీవు బ్రహ్మచేత ఇవ్వబడ్డావు. కాశ్యపేన అభిమంత్రిత, కాశ్యపుడు అంటే కశ్యప ప్రజాపతి చేత నీవు అభిమంత్రింపబడ్డావు. కశ్యప ప్రజాపతి మొత్తం భూమండలమునంతా కూడా ఆయన ఏం చేశాడంటే, ప్రజాపతి కాబట్టి కశ్యప ప్రజాపతి ఏం చేశాడు, పరశురామునికి హోమం చేయించాడు, యజ్ఞం చేయించాడు పరశురాముడికి. పరశురాముడు కూర్చుంటే ఆయన యజ్ఞం చేసి, ఈయన ప్రజాపతి అంటే బ్రహ్మతో సమానమైన వాళ్ళు కొంతమంది, దక్షుడు, కశ్యపుడు, భరద్వాజుడు, అత్రి, ఇట్లాంటి వీళ్ళందరూ ప్రజాపతులు, మహర్షులు అని కూడా పేరు. ఈ కశ్యప ప్రజాపతి దక్షుడి తర్వాత చాలా పెద్ద ప్రజాపతి కశ్యపుడు. అందువల్ల ఈ కశ్యపుణ్ణి పిలిచాడు, నాకు యజ్ఞం చేయించవయ్యా అన్నాడు. ఆయన పరశురాముడు విష్ణు అవతారము, చక్రవర్తి భూమండలమునకు ఆయన. ఆ పరశురాముడు శ్రీరాముని అవతారం వచ్చేదాకా ఆయనే మహావిష్ణువు. భూదేవి అంటే భార్య, ఆయనకు అంత ప్రీతి. 21 పర్యాయాలు భూప్రదక్షిణం చేశాడు. ఎవడో ఒక క్షత్రియుడు తప్పు చేస్తే క్షత్రియ రాజా అన్నవాడు లేకుండా సంహరించాడు. 21 సార్లు భూమండలం ఆయన పర్యటన చేసి రాజుల యొక్క శిరస్సులు ఆ గండ్రగొడ్డలితో ఖండించాడు. ఈ పాపమంతా ఎట్లా పోవాలి అంటే 5 మడుగులు స్యమంత పంచకం అన్నాడు. కురుక్షేత్రము దగ్గర ఉన్నాయి మనకు. ఆ 5 మడుగులలో ఈ రక్తము కడిగాడు అందరినీ సంహరించి. ఆయన కావడానికి బ్రాహ్మణుడు, క్షత్రధర్మమును స్వీకరించాడు ఆయన. ఎందుకు? తల్లి రేణుకాదేవి, తండ్రి జమదగ్ని, ఇద్దరు యుగపురుషులు. ఆ జమదగ్ని చాలా గొప్పవాడు. ఆ తల్లి రేణుకాదేవి కృతయుగములోనే ఆమె దేవత. ఇప్పుడు కూడా మనకు రేణుకా ఎల్లమ్మ అని ఇట్లా రాస్తుంటారు గ్రామ దేవతల పేర్లు. అంటే ఆమె శక్తి స్వరూపిణి, అమ్మవారు ఆమె. అటువంటి ఆమెకు ఈయన పుత్రుడు. దానితో ఆయన ఒకడు హైహయుడు అనేవాడు, ఆ హైహయ వంశములో పుట్టినవాడు. ఆయన కార్తవీర్యార్జునుడు, అవతలివాడు క్షత్రియుడు. ఆయన వచ్చి హోమధేనువు నాకు కావాలని అడిగాడు. అడిగితే నాయన అట్లా ఇవ్వడానికి లేదు, ఇది యజ్ఞధేనువు అన్నాడు. పిచ్చి బ్రాహ్మడివి, యజ్ఞానికి కావాలంటే నీకు 1000 ఆవులు ఇస్తా, ఇది ఇచ్చే నాకు ఇచ్చేసేయి అన్నాడు. అట్లా ఇవ్వడానికి లేదండి, ఇది అన్నాడు. నీతో ఎక్కువ ఇంత మాట్లాడుతున్నానంటే నేను చేతగాని వాడిని అనుకోవద్దు, ఏదో బ్రాహ్మడివి గౌరవం కొద్దీ మాట్లాడుతున్నాను అన్నాడు. అని అంటే ఇలా అంటున్నప్పటికీ ఆయన ఏం చేశాడంటే కత్తితో ఆ తల్లిని, ఆ తండ్రిని శిరఖండనం చేశాడు. చేస్తే ఆమె పరశురామ పరశురామ అని 21 పర్యాయాలు ఆర్తనాదం చేసింది రేణుకాదేవి. ఆ ఆర్తనాదము చేస్తే ఎక్కడో దర్భ కోసం, సమిధల కోసం వెళ్ళినవాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన వచ్చేప్పటికీ తండ్రి అలా ఉన్నాడు. సరే, వాళ్ళు కారణ శరీరము, మళ్ళీ బ్రతికించాడు, అదంతా వేరు. 21 పర్యాయాలు ఎప్పుడైతే తల్లి తనను పిలిచిందో ఆయన 21 పర్యాయాలు లెక్క పెట్టుకుని భూమండలం అంతా ప్రదక్షిణం చేసి క్షత్రియుడన్న ప్రతివాడిని సంహరించాడు. వాడింక మరి పెళ్లి చేసుకుంటూ పచ్చబట్టలు కట్టుకుని పీతాంబరాలు కట్టుకుని ఉంటే వాడిని ఒకడిని వదిలేశాడు. అలా వచ్చిన 3 సార్లు పెళ్లి చేసుకుంటూ తాడిపట్టు పట్టుకొని నిలబడ్డాడు దశరథుడు. అందుకని బతికిపోయాడు దశరథుడు. లేకుంటే దశరథుడిని చంపేవాడు. దశరథుడు ఎందుకు 3 పెళ్లి చేసుకున్నాడు? రాముడేమో ఏకపత్ని వ్రతుడు,
తండ్రి ఏమో 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడా అంటే ఇందుకే పాపం ఆయన ప్రాణభీతి చేత కొడుకు పుట్టేదాకా ఉండాలి కాబట్టి ఈయన వస్తున్నాడన్నప్పుడంతా తాడిబొట్టు కట్టుకొని పచ్చబట్టలు కట్టుకొని ఉన్నాడు. పో అన్నాడు. అంటే అట్లాంటి వాడిని చంపను పో, నువ్వు రాజు అవుతావు పో, పక్కకు పో, నాకు కనపడొద్దు అన్నాడు. అట్లా ఈయన 21 పర్యాయాలు భూప్రదక్షిణం చేశాడు. అటువంటి వాడు ఆయన నాకు యజ్ఞం చేసి పెట్టవయ్యా అన్నాడు. అయ్యో కూర్చోండి ప్రభువులు మీకేముంది అని ఈయన కూర్చొని చేశాడు. అంతా చేశాక ఈ కశ్యప ప్రజాపతి ఆయన బ్రాహ్మణుడు కదా, అంతా అయ్యాక యజ్ఞ దక్షిణ ఇవ్వాలి. యజ్ఞం చేయించాడు కదా, యజ్ఞం అయ్యాక దక్షిణ తమరికి దక్షిణ ఇస్తానండి అన్నాడు. ఏమిస్తున్నావు అన్నాడు. ఆయనేమో భూమండల అధిపతి సాక్షాత్తు విష్ణువు, మొత్తం భూమి అంతా మీకు దానం చేస్తున్నాను అన్నాడు. సరే మంచిదే, మొత్తం అంతా భూమండలం దాస్యామి అన్నాడు. సరే తీసుకున్నాడు. ఈయన తీసుకున్న తర్వాత మరి ఇంకా నిలబడ్డారేమి అన్నాడు. అంటే నా భూమి ఇప్పుడు నా భూమి మీద మరి నువ్వు ఎట్లా ఉన్నావు అన్నాడు. అంటే నిజమే కదా. ఆయన ఏం చేశాడు, అసృక్ శృవం అంటారు. శృక్కు అంటే గరిటెలాగా ఉంటుంది, ఏ హోమంలో ఇలా ఆజ్యం తీసి వేసేది. ఒకటి శృవము, ఒకటి శృక్కు. ఆ శృక్కు తీసుకుని సముద్రం మీద ఇలా విసిరేశాడు. విసిరితే సముద్రుడి పైకి వచ్చాడు. స్వామి ఆజ్ఞాపించండి, ఏమి కావాలన్నా కొత్త భూమి కావాలి అన్నాడు. అంటే ఆ సముద్ర గర్భములో నుంచి భూమి పైకి వచ్చింది కొత్తగా. ఆ భూమిపైకి ఈయన వెళ్ళిపోయాడు. దానికే పరశురామ క్షేత్రము అంటారు. అంతా కేరళ భూమి, గరిట ఆకారములో ఉంటుంది, అది శృక్కులాగా ఉంటుంది అంతా. అందుకని పరశురామ క్షేత్రం కాబట్టి అందరూ అతివాదులు ప్రతివాదులు అందరు ఎక్కువ ఉంటారు అక్కడ. ఆ భూమిపై దేన్ని వాడు ఒప్పుకోడు, అంటే పరశురామ లక్షణం. సరే ఇప్పుడు పరశురాముడా ఇంకో రాముడా మొత్తం సర్వము అది ఏమైపోయిందో మన నోటితో అనడం పెద్ద ఇష్టం ఉండదు అదంతా. కానీ మళ్ళీ మొత్తం వస్తుంది, ఎక్కడ పోదు, మళ్ళీ మొత్తము. ఇక్కడ ఇంగ్లీష్లో చెప్తారు కదా, విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అని, మొత్తము వడ్డీతో సహా మొత్తం తిరగబడి అంతా మన ధర్మానికి మళ్ళీ వస్తాయి. అలా ఆయన ఏమన్నాడంటే, పరశురాముని చేత పాథోధిమేఖలాభరము దానము కొన్న బ్రాహ్మణుండు. ఈయన మొట్టమొదటి వాడు కశ్యపుడు. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, అథ గౌతమ అన్నాడు. వశిష్ఠ, జమదగ్నిశ్చ అన్నారు. వీళ్ళు 7 ఋషులు. ఒక్కొక్క యుగములో మారుతూ ఉంటారు, ఒక్కొక్క మన్వంతరంలో ఈ 7 ఋషులు. ఈ వైవస్వత మన్వంతరానికి వీళ్ళే 7 ఋషులు. అందువల్ల ఈ 7 ఋషులలో మొట్టమొదటి వాడు కశ్యపుడు, రెండవ వాడు అత్రి. ఈ కశ్యపుడు అందువల్ల పరశురాముని చేత పాథోధి మేఖలాభరము దానము కొన్న బ్రాహ్మణుండు. ఆయన మొత్తము దానం తీసుకున్నాడు. తీసుకుంటే అప్పుడు దీనికి పేరు కాశ్యపి అని వచ్చింది భూమికి. ఇది కాశ్యపి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, కశ్యపుడు దానము స్వీకరించటం వల్ల. ఇంకా మనం తీసుకున్నాక మన ఇంటికి మన పేరే పెట్టుకుంటాం కదా, దానం ఇచ్చినవాడి పేరు పెట్టుకోం, మన పేరు పెట్టుకుంటాం. ఇచ్చాడు ఆయన, అయిపోయింది. ఆయన ఇచ్చాడు కాబట్టి ఈయన తన పేరు పెట్టుకున్నాడు. కాశ్యపి అన్నారు ఈ భూమండలం అనంతా కూడా. అటువంటి ఈ కాశ్యపి మండలములో, భూమండలములో ధర్మము ఏ కాలములోనైనా, కలియుగములోనైనా ధర్మము నిలవడానికి కొన్ని మార్గాలను ఉపదేశించారు, మహాత్ములు పెట్టారు. విద్యా అధ్యయన దానాని తపః సత్యం ధృతి క్షమా అలోభ ఇది మార్గోయం ధర్మశ్చ అష్టవిధ స్మృత అన్నాడు. యాగము, విద్య అంటే యాగం, అది చెయ్యడము, చెయ్యించటము. అందుకని యాగం ఎందుకు చెయ్యాలయ్యా, ఊరికే నెయ్యి పోస్తుంటారండి అని వాడో వీడో మాట్లాడినా కూడా వాడికి అర్థం కాదు, తెలియదు. వాడు తెలియని వాడు అజ్ఞాని, ఏదో చెప్తే మనం ఎందుకు వినాలి, వినకూడదు. అందువల్ల వాడికి నాయన తెలియజెప్తాము. వాడు ఒప్పుకోకపోతే మనకేం నష్టము. ప్రతివాడు వాడిని ఒప్పించి చేసే పని ఏం లేదు, ఎవడిపాటికి వాడు చేసే ఈ ప్రపంచంలో అందరికీ స్వాతంత్ర్యం ఉంది. కాబట్టి ఈ యాగము చెయ్యడము, చేయించటము. అధ్యయనము, వేదము. అధ్యయనము, వేదము చదవడము. బ్రాహ్మణుడు వేదం చదవకపోతే చెడిపోతాడు అన్నాడు. అంటే ఏమిటయ్యా, అందరూ వృత్తుల్లో ఉన్నాం కదా అంటే, అన్ని వృత్తుల్లో ఉన్నవాడికి చెప్పాలి. బ్రాహ్మణుడు వృత్తిలో ఉన్నవాడు లెక్క, చదవాలి, వేదం చదవాలి. విప్రో అనధ్యయనాత్ అన్నాడు భర్తృహరి. బ్రాహ్మణుడు ఎలా చెడిపోతాడంటే అనధ్యయనం వల్ల చెడిపోతాడు. విప్రో అనధ్యయనాత్ కులం కుతనయాత్ శీలం ఖలోపాసనాత్ హ్రీర్మద్యాత్
ఇలా కొన్నిటి వల్ల కొన్ని నశించిపోతాయ్యా అన్నాడు. ఆ కారణము చేత విప్రుడు చదవాలి అన్నాడు. అందువల్ల అధ్యయనము, వేదము చదవడము, చదివించటము, దానము అంటే ఎవడు దానం చేయాలి అంటే ఉన్న ప్రతివాడు చేయాలి. ఎవడున్నవాడు, ఎంత ఉంటే అంత ఉన్నవాడు. దీనికి నాకు 100 కోట్లు వచ్చాక నేను దానం చేస్తానండి అని అన్నాడు అనుకోండి, అది అబద్ధమని అర్థం. ఎందుకంటే వీడు ఇప్పుడు ఏం చేయకపోతే 100 కోట్లు వచ్చాక ఎందుకు చేస్తాడు, చేయడు. అంటే శీలం వాడి ప్రవృత్తిలో ఉండాలి. ఉన్నంతలో ఏదో ఒకటి చేసేవాడే దాత. నీకెంత వైభవం ఉంటే దాని ప్రకారం వెళ్ళు. కానీ ముందు ఏమీ లేనివాడివి కాదు కదా. ముందు నువ్వు అసలు ఏమీ లేనివాడు అన్నాడు అనుకోండి, వాడేం త్యాగం చేయాలన్నాడు. వాడి దగ్గర చాలా ఉన్నాయి. వాడు నిద్రా త్యాగం చేయవచ్చు, సోమరితనం వదిలిపెట్టవచ్చు, అది కూడా గొప్ప త్యాగం. ఒక పట్టాన వదలరు. మామూలు అన్నాడంట, ఎవరు అత్యంతము పెద్ద సోమరిపోతో వాడికి బహుమతి ఇవ్వాలి. ఈ మొత్తం ఆ రోజు పెద్ద చాటింపు వేయించి రాజుగారు సోమరిపోతులందరూ రండి అంటే కాళ్ళు ఈడ్చుకుంటూ బండ్లు కట్టుకొని ఎట్లా కష్టపడి వచ్చారు. మామూలుగా వచ్చారు కదా, సోమరిపోతులు కదా, ఎందుకు వస్తారు వాడు అని అంటాడు. ఎవరు గొప్ప సోమరిపోతో చూద్దామని అందరు చేతులు ఎత్తండి, ఒకసారి అందరినీ లెక్క వేస్తాను ఎంతమంది ఉన్నారు. ఏమంటే అందరు చేతులు ఎత్తారు, ఒకడు మాత్రం చెయ్యలేదు. ఏమిరా అంటే పోండి, ఎవరు చేయెత్తుతారు, మీరు పెద్ద లెక్క పెడితే ఏమి, నాకు లెక్క పెట్టుకుంటే ఏమి అన్నాడు. అని నువ్వే సరైన వాడివిరా, అసలు నువ్వు ఎట్లు వచ్చావంటే ఎవరో వాళ్ళు వచ్చి బలవంతంగా ఎంచుకొని వచ్చానండి, నేనైతే వచ్చేవాడిని కాదన్నాడు. వీడే సరైన వాడని, వీడికే ప్రథమ బహుమతి అగ్రతాంబూలం ఇవ్వాలి, గొప్ప సోమరిపోతు వీడు అని రాజు గుర్తించాడట. అట్లా అందుకని విద్యా అధ్యయన దానాని, దానం అంటే మన దగ్గర ఉన్న దుర్గుణం వదలటం కూడా దానమే. ఏదో ఉంటే ఇచ్చేవాడని కాదు, నీ దగ్గర చాలా ఉంది. సోమరితనం ఉన్నది, తర్వాత అదాతృత్వం ఉన్నది, వాడికి ఇంకా రకరకాలైన గుణాలు ఉన్నాయి, అవగుణాలు. ఇవన్నీ ఒక్కొక్కటి. అందుకనే అక్కడ మనకు పెట్టారు. గయకు వెళితే గయా అంటే వదలాలి. ఏమైందయ్యా అంటే వాడు ఏదైనా ఒకటి వదలాలి. ఏమి వదలాలి? వీడికి చాలా ఇష్టమైనవి వదలాలి, ఏదో బరువు అయినవి వదలకూడదు. ఎవడో వెళ్ళి నేను సంధ్యావందనం వదిలిపెట్టి వచ్చాను వదిలిపెడతావు, స్నానము సంధ్యా వదలని కాదు. అంటే వీడికి సంధ్యావందనం చేయడం బరువు, అందుకని నేను అది వదిలేసి వచ్చానండి, నాకు చాలా ఇష్టమైంది అన్నాడు. అక్కడ అందరికీ తెలుసు ఏది ఇష్టమో ఏది ఇష్టమో. పరమేశ్వరుడికి తెలియదు. ఆ మహావిష్ణువు సన్నిధికి వెళ్తున్నావు, విష్ణుపాదం ఉన్నది గయలో, అందువల్ల అక్కడ వదలాలి అన్నాడు. మీకు ఇష్టమైనవి చెప్పండి అని వదులుతాం. అక్కడ మనకి ఏదో ఎవరికి ఏది ఇష్టమో, నాకు బెండకాయ ఇష్టము, అరటిపండు ఇష్టము, నేను వదిలేశాను. ఈ 2 ఆకుకూర అంటూ ప్రత్యేకంగా నాకేం లేదు కాబట్టి మా ఆవిడ ఏదో ఒక పేరు చెప్పింది, వదిలేసాము. అట్లా ఎవరికైనా ఏవి ఇష్టమో, ఏవి చాలా ప్రీతికరమో అంటే ఏమిటి, మనస్సును జయించటం, దానికోసమే అది పెట్టాడు. అందువల్ల విద్యా అధ్యయన దానాని, విద్యా అధ్యయనము, దానము, యాగము, వేదము, దానము, తపస్సు, ఇవి 4 ఒక విభాగం. తపస్సు ఏమిటి? తపస్సు అంటే ఏదో మనం దండము కమండలం పట్టుకొని ఎక్కడికో పోయి చేసుకోవాలనేది లేదు. రోజు తపస్సే. ఒక్క 10 నిమిషాలు ధ్యానమే తపస్సు. అసలు నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ తపస్సు. నీ ధ్యానము మనస్సు కుదిరితే నువ్వు తపస్వివే, అది చెయ్యాలి. ఈ 4. ఇంకొక 4 చెప్పాడు. తపః సత్యం, ధృతి, అలోభ, సత్యం అన్నాడు. ఇప్పుడు తపస్సు, దానము ఇవన్నీ ఒక వర్గము. వీటిలో ఇంకో 2వ వర్గం చెబుతూ సత్యం, తపః, అలోభ, క్షమ, ఈ 4 కూడా, ధృతి, క్షమ, ఈ 4 కూడా ధర్మములో భాగాలు. అంటే సత్యం పలకడం అన్నాడు. సత్యం పలకడం అంటే ఎట్లా, వాడికే తెలుసు. నేను సత్యమే చెప్తున్నానండి 10 సార్లు వాడు చెప్పకూడదు. దానము తపస్సులాగా చెప్పడానికి వీల్లేదు. ఇవి ఈ 4 ఇప్పుడు చెప్పబోయే 4. ధృతి అంటే ధైర్యంగా ఉండడం. నేను నాకున్నంత ధైర్యం అండి అని ఒకటి చెప్తుంటాడు. వాడు చెప్తే ఉపయోగం లేదు, వాడు ఉన్నాడో లేదో వాడికే తెలుసు.
నా అంత ధైర్యస్తుడు ఎవరు ఉండరండి అని అంటుంటే ఏదో శబ్దం అయ్యేటప్పటికే అండి ఏమని నేను భయపడిపోయి అంటే దేని గురించి ధైర్యం గురించి చెప్తున్నారండి మీరు ఇందాక. ఇప్పుడు పాపం భయపడలేదు వచ్చారనుకోండి, ఇది వేరే సంగతి. ఇందాక ధైర్యం గురించి మాట్లాడుతున్నారంటే ఆ ధైర్యం అని వాడు మళ్ళీ అప్పుడు ధైర్యం తెచ్చుకొని మాట్లాడేవాడు. కాబట్టి ధృతి సత్యం, అలోభ లోభము లేకుండా ఉండడం, సత్యం పలకడం, లోభం లేకుండా ఇతరులది నాకు కావాలి, వాడికి ఎవడికో ఇన్నున్నాయి నాకు కావాలి, వాడిది కావాలి, నీకు కావాలనుకోవడంలో తప్పు లేదు, ఇది కావాలి అని ఎందుకు అనుకుంటావు? అలోభ. కాబట్టి ధైర్యంగా ఉండడం కూడా ఓర్పు. ధృతి, క్షమా, అలోభ, క్షమ, ఈ 4 గుణములు ఇవి కూడా ధర్మములో భాగాలు అని అంటూ తత్ర ఆద్య చతుర్వర్గ దంభార్థమపి సేవ్యతే అన్నాడు. అయితే ఈ మొదటి 4 అప్పుడప్పుడు డాంబికం కోసం కూడా చేయొచ్చు అన్నాడు. అంటే దానము పెద్ద ప్రకటన చేసి ఈయనేనండి ఇదంతా దానం చేశాడు అని వాడు పెద్ద అక్షరాలతో ప్రకటన చేసుకుని మహాదాత అని రాయించుకుని ఇవన్నీ ప్రచారానికి అవకాశం ఉంది. అట్లాగే తపస్సు, అందరి తిరుగా వీడి జపమాల తీసుకొని కూర్చోవడం, ఓం అని గట్టిగా చదువుతూ ఉండటం. యజ్ఞము, దానికి కూడా ప్రచారానికి అవకాశం ఉంది. యజ్ఞము, విద్యా అధ్యయన, వేదము, దానము, తపస్సు, ఈ 4 ప్రచారం చేసుకోవచ్చు. తక్కిన 4 ప్రచారానికి వీల్లేదు. సత్యం, ధృతి, క్షమా, అలోభ. సత్యము చెప్పటము, ధైర్యంగా ఉండడము, ఓర్పుతో ఉండడము, లోభము లేకుండా ఉండడము, ఈ 4ంటికి ప్రచారానికి అవకాశం లేదు. నేను సత్యం చెప్తున్నానని ప్రచారం చేస్తే అపార్థం వస్తుంది. వాడు ఎక్కువసార్లు చెప్పకూడదు. సత్యం చెప్పితే వాడికి అర్థం కావాలి తప్ప నేను ఎప్పుడు అసత్యం ఆడనండి, నేను ఎప్పుడు సత్యం చెప్తానండి రోజుకోసారి చెప్పాడు అనుకోండి, వీడి మీద తప్పకుండా అనుమానం వస్తుంది. వాడు నిజంగా చెప్పేవాడే అయినా ఎందుకు చెప్తున్నాడు అనే అనుమానం వస్తుంది. అందువల్ల అట్లా చెప్పడానికి వీల్లేదు. ఈ మొదటి 4 ప్రచారానికి అవకాశం ఉందయ్యా, రెండో 4ంటికి అట్లా అవకాశము లేదు అన్నాడు. మరి లేకపోతే ఏమిటి అంటే ఈ రెండవ 4 నిశ్చయంగా చేస్తే వాడు చాలా గొప్పవాడు. హరిశ్చంద్రుణ్ణి ఒకనాడు నా శిష్యుడు ఇంత గొప్పవాడు ఉన్నాడు భూమండలములో అని దేవసభలో, ఇంద్రసభలో వశిష్ఠుడు ప్రశంసించాడు తన శిష్యుణ్ణి. ఎవరు? హరిశ్చంద్రుడు వశిష్ఠుడి శిష్యుడు. అందువల్ల నా శిష్యుడు చాలా గొప్పవాడు ఉన్నాడు భూమండలంలో. ఒక ఆయన చక్రవర్తి, ఆయన అబద్ధం ఆడడండి అన్నాడు. వెంటనే విశ్వామిత్రుడు లేచాడు. ఆయనకు కొంచెం ఎప్పుడూ వశిష్ఠుడి మీద కోపం విశ్వామిత్రుడికి. లేచి అయితే మీ శిష్యుడు ఎప్పుడూ అబద్ధం ఆడాడా అన్నాడు. ఆడాడండి అన్నాడు. నేను ఒకసారి అబద్ధం ఆడిస్తాను అన్నాడు. మీరు ప్రయత్నం చేయండి అన్నాడు. నీ ఇంద్రుడి దగ్గర ఇంద్రుడికి చెప్తున్నాను, నేను ఈయన చేత అబద్ధం ఆడిస్తాను అన్నాడు. అని కిందికి వెళ్ళిపోయాడు భూమండలానికి. ఇద్దరు ఆయన వచ్చారు, ఈయన వచ్చాడు. ఈయన రాగానే విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటున్నాడు ఒక చోట. అంటే కొన్ని శక్తులను ఆయన స్వాధీనము, దయా, సత్యము, శౌచము, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి గుణాలు. ఈ గుణాలకు అధిష్టాన దేవతలు ఉన్నారు. ఆ దేవతలందరినీ స్వాధీనం చేసుకోవడానికి తపస్సు మొదలుపెట్టాడు ఆయన. మొదలు పెడుతుంటే ఆ దేవతలు వశమయ్యేటప్పుడు కొంత కలకల శబ్దం వినపడుతూ ఉన్నది. ఆ ఆడవాళ్ళ శబ్దాలు వినపడుతున్నాయి. దేవతలు వినపడుతుంటే అక్కడ అడవిలో తిరుగుతూ ఉన్నాడు. ఇదంతా ఆయనకు పరీక్ష. ఈయన మొదలుపెట్టాడు విశ్వామిత్రుడు. అక్కడ హరిశ్చంద్రుడు అడవిలో వేట కోసం వచ్చాడు. తిరుగుతూ ఉంటే ఎక్కడో ఆడవాళ్ల గొంతులు, ఆర్తనాదాలు వినపడుతున్నాయి. ఎవడురా ధూర్తుడు వాడు అని కత్తి తీసుకొని వచ్చాడు వీళ్ళని రక్షిద్దామని. వస్తే ఎవరు లేరు అక్కడ, స్త్రీలు ఎవరూ లేరు. ఈయన మహాముని తపస్సు చూసుకుంటూ కూర్చున్నాడు. చూస్తే విశ్వామిత్రుడు, ఏమో చాలా ప్రమాదకారి, ఈయననా ఏదో మామూలు ఎవరో అనుకున్నా, నేను ఏదో ఆడవాళ్ళు ఏదో వ్యవహారం వీళ్ళందరినీ ఏదో రక్షిద్దామని నేను వచ్చాను, చూస్తే ఈయన మహానుభావుడని. ఏమిటి అన్నాడు. కళ్ళు తెరిచాడు ఆయన. ఇంకా ప్రమాదమని దభమని కాళ్ళ మీద పడ్డాడు. స్వామి, మీ అనుగ్రహము, నేను ఏదో శబ్దం విని వచ్చాను పొరపాటుగా, అయ్యో తమరున్నారని తెలియదు, మీరు ఏం కోరితే అది ఇస్తాను, మీరు ఏం అడిగితే అది, కంగారు పడిపోయి అన్నీ చెప్పేశాడు ఈయన. మీరు ఏమడిగితే అది, మీకు రాజ్యం కావాలా, ఏం కావాలంటే అది సర్వము మీకు వశమే అని 1కి 4 మాటలు తూలాడు. విశ్వామిత్రుడి ఉద్దేశమే, వచ్చిన కారణమే అది కాబట్టి మంచిది నాయన, అన్నీ తీసుకుంటున్నా నేను అన్నాడు. నువ్వేమేమి ఇస్తున్నావో అన్నీ నేను తీసుకుంటున్నాను అన్నాడు.
అంటే తథాస్తు మహర్షుల వారు ఎలా చెప్తే అలాగా అన్నాడు. అంటే ఇప్పుడొద్దు, నేను అడిగినప్పుడు అవసరమైనప్పుడు తీసుకుంటాలే, నువ్వు అలా ఉండు అన్నాడు. సరే అన్నాడు. ఈ అవసరమైనప్పుడు తీసుకుంటాలే అంటే అతి ధర్మానికి కట్టుబడ్డాడు హరిశ్చంద్రుడు. అందువల్ల ఎప్పుడైతే అనేది అది ఒక దేవకార్యం అనుకోండి, అది కేవలం విశ్వామిత్రుడు సామాన్యుడు కాదు. ఆయన పరీక్షించి హరిశ్చంద్రుని యొక్క గొప్పతనము, సత్యం యొక్క మహిమ లోకమునకు చాటటం కోసమే విశ్వామిత్రుడు వచ్చాడు. అందువల్ల ప్రతిసారి అంటుంటాడు, ఆయన కష్టాలు వచ్చినప్పుడంతా చతురంభోధి పరీత భూవలయ రక్షాదక్ష చామీకరాయత దండం గున్గుని అన్నాడు. చాలా అద్భుతమైన పద్యాలు రాశారు. అదే ఈ 4 సముద్రముల మధ్యలో ఉన్నటువంటి భూభాగమును ఎవరికై దృంమాత్రము చేత శాసింపగలిగినటువంటి మహా చక్రవర్తి రాజదండమును పట్టుకున్నటువంటి ఈ చేయి అని ఆ చేతికి విశేషణం చెప్తాడు. చతురంభోధి పరీత భూవలయ రక్షాదక్ష చామీకరాయత దండంబున్గును నట్టి ఈ కరము అన్నాడు. ఈ చెయ్యి ఆ చేతికి ఎంత గొప్పతనం, ఇటువంటి చెయ్యి ఇలా అయిందా అని వర్ణిస్తాడు. అంత గొప్పవాడు ఆయన. ఆయన రాజదండము, మొత్తం భూమండలానికంతా అధిపతి, సత్యవాక్ పరిపాలకుడు, నీకు ఇస్తాను అని అన్నాడు. అంటే మధ్యలో విశ్వామిత్రుడు అంటూ ఉండేవాడు, ఆ శిష్యుడు అనేవాడు, ఏం పర్వాలేదండి, ఏదో అప్పుడు అన్నాను కానీ అంత మాట పట్టింపేముంది, పర్వాలేదులేండి అని ఒక మాట అనండి చాలు అని అంటుండేవాడు మధ్యలో. అంటే ఏదో ఆ రోజు అన్నానండి, ఇంకా మరి దాన్నే పట్టుకుంటారా, నేను దాతను కానా అంత మాత్రాన, అంటే నువ్వు గొప్ప దాతవే కానీ హరిశ్చంద్రుడు వాడు ఆ మాట అంటే. అందువల్ల భార్య నమ్ముకుని కొడుకును పోగొట్టుకుని భార్యను అంత కష్టం ఎవరు పడరు. అప్పుడు కూడా ఒక్క మాట, పర్వాలేదు నేను మాట తప్పానంటే అయిపోయిందండి, మొత్తం వదిలేస్తాను, నీకు రాజ్యం పోదు, భార్య పోదు, అందరూ హాయిగా ఉంటారు, ఈ ఒక్క మాట అంటే చాలంటే నవ్వుకునేవాడు విశ్వామిత్రుడు. అది మాత్రం అనను, నేను ఒక్కసారి ఇచ్చేశాను కదా మాట సత్యమే వ్రతమే అన్నాడు. అలా ఉన్నాడు కాబట్టే బ్రహ్మాది దేవతలు, త్రిమూర్తులు, అమ్మవారు అందరూ ప్రత్యక్షమయ్యారు. నాయన నీ సత్యం చాలా గొప్పది, నువ్వు మహానుభావుడివి, లోకాలోకములయందు నీ చరిత్ర, నీ కీర్తి లిఖింపబడుతుంది, సత్యమునకు నీవే ప్రతీక అని సత్యాది దేవతలందరూ వచ్చారు. వచ్చి ఆయన ముందు ఆయనకు పుష్పవర్షములు కురిపించి హరిశ్చంద్రుడికి ఇంత గొప్పవాడివి, ఇంత కఠినత్వాన్ని, ఇంత లేమిని అనుభవించావు, భార్య నమ్ముకున్నాడు, ఎవడో ఒకడు వచ్చాడు, ఈమె ఎంత గొప్పది అంటే ఆ పద్యాలు వింటే కళ్ళనీళ్ళు వస్తాయి. ఆమె ఎంత గొప్పదో చెప్పాడు. జబదాటి ఎరుగది ఈ పతివ్రత, భర్త మాటకు ఎదురాడి ఎరుగదయ్యా, పరపురుషుణ్ణిలా కన్నెత్తి చూసి ఎరుగదయ్యా, ఇటువంటి సాధ్వీమణి చంద్రమతి అని చెప్తాడు. ఇటువంటి ఆమెను నేను అమ్ముతున్నాను ఈ కాశీనగరంలో అంటే ఎవడో వస్తాడు, ఆ ఏనుగు మీద కూర్చొని ఇలా విసిరేస్తే ఎంత ఎత్తు వెయ్యగలిగితే ఒక చిన్న ఆభరణమును అంత ఎత్తు ధనము పోసి కొనాలి, ఇంత అప్పుకే సరిపోతుంది, ఆయనకి ఇస్తానన్న దానికే. ఈ అమ్ముతున్నది దేనికే అంటే ఆయనకి ఇస్తానన్న దానికి అప్పు, నాకు ఇప్పుడు కాదులే అవసరం ఉన్నప్పుడు తీసుకుంటానన్నాడు. అదొక ప్రమాదము. అన్నీ లేవిని తీసుకొచ్చి ఇప్పుడు నాకు కావాల్సిందంతా అదంతా వడ్డీతో సహా ఇవ్వు అన్నాడు. అది ధర్మవడ్డీ, చక్రవడ్డీ అన్నీ తిప్పాడు. అంటే లోకం ఎట్లా ఉంటుందో చూపించాడు ప్రపంచానికి. ఓ ధర్మాత్ముడు ఎట్లుంటాడు, అధర్మాత్ముడు ఎట్లుంటాడు ప్రపంచంలో. అందువల్ల ఇటువంటి ఆమెను కొనమంటే ఒకడు కొనడానికి సిద్ధమయ్యాడు. వాడేమో కాశీలో మరి ఎవడు వాడు అవన్నీ కూడా ఆ మరుభూములన్నింటినీ చూసేటువంటి ఒకడు అధికారి. వాడు ఈమెను సేవకురాలుగా కొన్నాడు. వాడికి ఎంతమైనా ధనం ఇవ్వగలడు. వాడు ఇంత ఎత్తు వేస్తే అంతకన్నా ఎత్తు తీసుకో ధనం నేను ఇస్తాను, ఈమెను నాకు దాసీగా పంపించండి అన్నాడు. సరే పాపం ఆమె వెళ్ళిపోయింది. అలాగ తనను తాను దాసుడుగా అమ్ముకున్నాడు హరిశ్చంద్రుడు. అంటే అంత కష్టం పడలేరేవరు మానవులు. ఆయన అంత పడి నిలబడితే సర్వదేవతలు వచ్చారు. ఏం గొప్పవాడివయ్యా నువ్వు, ఏం మహానుభావుడివయ్యా, నువ్వు చరిత్రలో నిలిచిపోతావు, నువ్వు ఇంత మహానుభావుడివి. సత్యం యొక్క గొప్పతనం అంటే అందుకే వాడేమన్నా పెద్ద హరిశ్చంద్రుడా అంటుంటాడు. అని అనగానే అంత సాధారణం అనమాట. హరిశ్చంద్రుడు అంటే అంత గొప్పవాడు అని అర్థం. ఆయన ఏమన్నా సత్యహరిశ్చంద్రుడా అండి అంటే ఆ సత్యం అనే మాట కూడా పేరుతో ముడిపడిపోయింది.
అంత గొప్పవాడు. అట్లా ఈ గుణములన్నీ కూడా సత్యము, ధర్మము, శౌచము. శౌచం అంటే శుచి. గురుగారు మడిగట్టుకుని చెయ్యాలి, సరే, అది ఎవరికి ఎంత వీలో ఏమో అంతవరకు. మామూలుగా భారతదేశం అయినా కూడా మడిగట్టుకోవడం, స్నానం చేయడం, శుచిగా ఉండడం శౌచం అంటే శుచికి సంబంధించినది. నీ మనస్సుకు నీకు నేను శుచి అనిపించాలి. అడుగుతుంటారు, మంత్రం ఎప్పుడెప్పుడు చేయొచ్చు గురువుగారు, నేను ఇట్లా కూర్చొని సరి కుర్చీలో రిలాక్స్ అవుతూ మంత్రం చెప్పొచ్చా అంటే తప్పేమీ లేదు. నీకు నువ్వు శుచిగా ఉన్నానని అనుకోవాలి ముందు. అది ఎవడో బయటపడి చెప్పేది కాదు. సర్టిఫికేట్ నీ మనస్సే నీకు ఇస్తుంది. నువ్వు ఇప్పుడు నిజం బాగా చేస్తున్నావు, బాగా పాటిస్తున్నావు, నీ మనస్సే చెప్తుంది. ఎవరే తప్పు చేస్తున్నావు, నువ్వు సరిగ్గా లేవు, ఇప్పుడు అశుచిగా ఉన్నావు, నీ మనస్సే చెప్తుంది. అందుకని నీ మనస్సే నీకు శుచి అశుచి అనే రెండు లక్షణాలను మనస్సే సూచిస్తుంది. దాని ప్రకారం నువ్వు చెయ్యి అన్నాడు. అందుకని మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో, మనస్సే కారణం బంధానికి మోక్షానికి కూడా. ఈ మనస్సు ఇది చెయ్యని చిత్రము లేదు ప్రపంచములో. ఆధునిక కవులు కూడా దీన్ని చిత్ర విచిత్రముగా వర్ణించారు. ఊహల ఉయ్యాలవే మనసా ఆశల గయ్యాళివే అన్నాడు. ఊహల ఉయ్యాల ఆశల గయ్యాళి, ఎంత మాటలు అన్నాడు ఆత్రేయ. అంటే రెండు నిజమే. అంటే అది ఏమీ లేని చోట పరమ భయంకరమైన స్థితిని చూపిస్తుంది. అది ఏం లేదు, అక్కడ కూర్చున్నాం అంతే. కానీ పరమానందము ఓసారి పరమ ఐశ్వర్యంలో తొలతూగుతున్నట్లుగా ఉంటుంది. ఏమీ లేదు, అప్పుడు కూడా వాడు ఎక్కడ కూర్చున్నాడు సోఫాలో, ఏమీ మార్పు లేదు. కానీ అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే ఇదంతా భగవంతుడే లక్షణం. కానీ ఆ భగవంతుడికి ఏ తత్వం ఉన్నదో దానిని వీడు ఆరోపణం చేసుకొని అత్యంత వైభవమును, ఏమీ లేని గందరగోళమును వీడే సృష్టించుకుంటాడు. దానికే మనస్సు అని పేరు. దాన్ని తత్వశాస్త్రంలో ఏం పేరు పెట్టారంటే సంకల్ప వికల్పాత్మకం మనః అన్నాడు. అన్నే అవును 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 అనేవి 100, కాదు 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 అనేవి 1000 కలిపితే అది మనస్సు అయ్యా అన్నాడు. ఈ అవును కాదులు కలయిక ఏమిటి, ఏదో పిట్టలు పక్షుల గుంపు అలా ఉన్నట్టు అలా అయిందనమాట. మనస్సు అంటే ఒక పక్షుల గుంపు లాంటిది, దానికి ఒక ఆకారము లేదు. ఎలా పట్టుకుంటావు దాన్ని? ఇట్లా మనకు తత్వశాస్త్రములో దాన్ని గురించే ఈ మనస్సును స్వాధీనం. అందుకనే హిరణ్యకశిపుడి దగ్గర చెప్పాడు, లోకములన్నీయం గడియలోన జయించితివి, కాని ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు ఈ భీకర శత్రులారువుర ప్రభిన్నుల చేయుము, భూతకోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర అన్నాడు. ప్రహ్లాదుడు చెప్పాడు, ఏమయ్యా ఎక్కడ ఎక్కడ శత్రువు ఎక్కడ హరి అని గద తీసుకుని తిరుగుతున్నాడు. ఏమయ్యా లోకములన్నీయం గడియలోన జయించితివి, కానీ మొత్తం సర్వ ప్రపంచమును జయించవు. దేవలోకము, యక్షలోకము, రాక్షసలోకము, పాతాళలోకము నువ్వు జయించని లోకము లేదు. ఒక్క గడియలో గద పట్టుకొని ఇట్లా పోతే అందరూ వణికి సింహాసనాలు దిగి నీకు ఇచ్చి నీకు అర్ఘ్యపాద్యాదులిచ్చి పాదసేవనం చేశారు. ఇంద్రుడు కూడా అందరూ చేశారు. అన్నీ జయించవు. లోకములన్నీయున్ గడియలోనే జయించితివి, కానీ ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. నీ మనస్సు లోపల గెలవలేదు, బయటంతా గెలిచవు, తిరిగేలేదు. ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, ఇంద్రియములను గెలవలేదు. ఏమిటి? చీటికి మాటి కోపం వస్తుంది. ఎక్కడ హరి సాధింతు, హరిన్ గ్రసింతు, హరి ప్రాణాంతంబునందింతు అంటున్నాడు. హరి ఎక్కడ కనపడితే ఎక్కడ చంపేస్తాను, నేను తీసుకుంటాను స్వాధీనంలో, కానీ హరి 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 అని 100 సార్లు అంటున్నాడు. అంటే ద్వేషము చేతనే 100 సార్లు తలుస్తున్నావు. ఆహా, ఎంత పుణ్యాత్ముడివయ్యా, నువ్వు చాలా గొప్పవాడివి. హరిని కొడతాను, హరిని తిడతాను, హరిని చంపుతాను అని ఇన్నిసార్లు హరి హరి అంటున్నాడు. అందుకని హరించుకుపోయిందిరా పాపము, ఎక్కడా లేదు ఆయనకు. ఇన్నిసార్లు హర 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 హరి హరి హరి. అందుకనే వాడు మహారాక్షసుడు, వీడి పాపాత్ముడు కదండి, వీడెట్లా పుణ్యాత్ముడు, వీడు కైలాసానికి ఎట్లొస్తాడండి, యమలోకానికి కదా వెళ్ళాలి అన్నాడు. లేదండి, వీడు కొన్ని మాటలు మాట్లాడాడు అన్నారు. ఏం మాట్లాడాడంటే చెప్తున్నారు, ఆ దూతలందరూ చెప్తున్నారు. అంటే ప్రాణాన్ హర అన్నాడు, ప్రాణములను హరించు అంటే హర అని ఒకసారి పలికాడు. ఐశ్వర్యాన్ హర అన్నాడు, ఐశ్వర్యములను హరించు
అంటే అక్కడ కూడా హర హర అంటున్నాడు, శివ శివ అంటున్నాడండి. అందుకని వాడు హరించు హరించు అన్నా హర హర అని వినపడుతోంది. సంస్కృతంలో హర అంటే హరించు, సంస్కృతంలో హర అంటే హరుడు శివుడు వినపడతాడు, హరించు అంటే తెలుగులో హరి వినపడతాడు. ఏదో ఒక రకంగా వాడు పుణ్యాత్ముడేనండి. రోజుకి ఇన్నిసార్లు హరాహర అనేవాడు. అందువల్ల ఆయనకి ముందు ఐశ్వర్యములను హరించినా, ఇవి చేసినా అవి చేసినా వీడు పరమ పుణ్యాత్ముడండి. కైలాసానికే అర్హుడు ఈయన, స్వర్గలోకానికే అర్హుడు. అందువల్ల ఈయన నరకలోకానికి వెళ్ళడానికి వీలు లేదు అని దేవదూతలందరూ భాష్యం చెప్పారు. అందువల్ల భాషణము అంటే సత్యము, శౌచము, ఆచారము, సదాచార అన్నాడు. ఆచారకాండము, ఆచారహీనం న పునంతి వేదాహ అన్నారు. ఆచారహీనుణ్ణి వేదాలు కూడా పవిత్రం చేయలేవు అన్నారు. ఏమిటి ఆచారము? ఆచర్యతే ఇది ఆచార, ఆచరింపబడేది ఆచారం. అంటే ఏదంటే అది ఆచరిస్తుంటే అదంతా ఆచారం అయిపోతుందా అంటే, శాస్త్రమును అనుసరించి ఏది ఆచరిస్తే అది ఆచారం. అంటే మన పెద్దవాళ్ళు ఏం చేశారు? మడి కట్టుకున్నారు, అన్నీ అయ్యా దేవుడి గదిలోకి మాత్రం వెళ్ళేవాళ్ళు కాదు. ఆ మడి ఆచారము, పరిశేచనం చేశాకనే భోజనం చేయాలి. పరిశేచనం అంటే ఏమిటి? మనం తినే అన్నమును మనము నమ్మే భగవంతుడికి నైవేద్యము చెయ్యడం. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అని చేస్తున్నాం. అంతా అయ్యాక ఉత్తరాపోషణం చేయాలి. రౌరవే అపుణ్య నిలయే పద్మ అర్బుద నివాసినాం అర్థినాం ఉదకం దత్వా అక్షయ్యం ఉపతిష్టతు అని ఉత్తరాపోషణం. ఆపహ అసనం, ఆపోషణం అంటే నీటిని త్రాగటం, ఆపహ అసనం ఆపోషణం. కాబట్టి ఉత్తర ఆపోషణం. అంత భోజనం అయ్యాక ఇలా తిప్పి అది ఈ వేలి ద్వారా ఆ జలమును ఇలా వదలాలి. ఈ కుడి తర్జనీ నుంచి ఒక చుక్క అయినా, ఒక 3-4 చుక్కలైన ధార వదలాలి. కాబట్టి అపుణ్య నిలయమైనటువంటి రౌరవములో ఎప్పుడో మన పూర్వులు, అంటే మనం ఇప్పుడు పుట్టామా, మనకు తాత 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 100, 1000, 1,00,000 తరాలు ముందుకు వెళితే మన వాళ్ళు ఉన్నారు. అత్రి, ఎవరెవరి గోత్రము, కశ్యపుడు, ఇట్లా అందరూ కౌండిన్యుడు, ఏ గోత్రం అయితే అట్లా వాళ్ళందరూ ఉన్నారు. ఆ మహర్షుల నుంచి వచ్చిన ధార పుణ్యాత్ములందరూ ఉన్నారు పూర్వం. వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు తరించాలి. వాళ్ళలో ఎవరో పుణ్యకార్యం చేయని వాళ్ళు, ఇంకో విధమైన వాళ్ళు ఆ నరకంలో ఉంటే వాళ్ళందరూ తరించడానికి నువ్వు ఆపోషణం వదులుతున్నావు. ఇవి ఆచారము. ఇవి వీలైనంత వరకు సత్యము, శౌచము, దయ, ఆచారము మనం పాటించటము. బ్రాహ్మణులమై పుట్టినందుకు ఆ ధర్మమును ఎక్కడ ఉన్నా, ఏ దేశములో ఉన్నా, ఏ పట్టనే పాదం ఆచార అన్నాడు. నువ్వు నగరానికి వెళ్ళే కొద్దీ ఆచారము తగ్గిపోతుంటుంది అని చెప్పాడు. ఎంత తగ్గితే, ఎంత వీలైతే అంత. దానిని మనము పెద్ద ప్రకటనగా, హడావిడిగా, అందరికీ అసౌకర్యంగా చేయక్కర్లేదు. ఎంత వీలైతే అంత సదాచారము, స్వధర్మము పాటిస్తూ మన జీవితములను తరింపజేసుకుందముగాక. ఈ దంపతులకు ఆశీర్వచనం. Please subscribe to our YouTube channel. Like and share this video.